మీ సిబిల్ స్కోర్ తక్కువ ఉందా? ఏ లోన్ రావటం లేదా? అయితే వెంటనే ఆలస్యం చేయకుండా ఈ నెంబర్ కి కాల్ చేయండి. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే సునీత ఆఫీషియల్. నిన్ను చూసి గుండె ఒట్టు పెట్టుకున్నదే 10th లోనే మ్యారేజ్. 10th రిలీవింగ్ మ్యారేజ్ అయింది. ఏం తెలియదు కదా ఆ టైంలో పెళ్లి చూపులు అనే కానీ పెళ్లి చూపులు అట్లాంటివి ఏం లేవు, మ్యారేజే. చాలా మంది సరౌండింగ్స్ లో గానీ ఫ్రెండ్స్ లో గానీ అంటూ ఉండొచ్చేమో సెలబ్రిటీ. యా డెఫినెట్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు. నేను సిరీస్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులేట్ అయ్యాను అనమాట. జీవిత నాటకం సిరీస్ చేసినప్పుడు చాలా మంది నన్ను అప్పుడు గుర్తుపెట్టారు. మీరే కదా చేశారు, బాగా చేశారు, అందులో కంటెంట్ వేరే విధంగా ఉన్నా సరే మంచిగా చేశారని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ ఈ రీల్స్ కానీ ఈ ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇవన్నీ ఎందుకు చేయాలనిపించింది? నా ఫ్రెండ్ లైఫ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట. తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? ఇలా రిలేషన్షిప్స్ ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసే వాళ్ళది చూసే ఉంటారు, వినే ఉంటారు. సో వాళ్ళని చూడగానే ఎగ్జాక్ట్ గా మీకు ఏమనిపిస్తుంటది? అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే వీళ్ళ వల్ల ఒక 2 ఫ్యామిలీలు పోతాయి. ఇటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు పోతాయి. అవును, కొంతమంది ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను కూడా. వెల్కమ్ టు మనం టీవీ. మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే సునీత ఆఫీషియల్. తన ఓన్ వాయిస్ అనమాట. సో ఇవాళ వైజాగ్ నుంచి ఇంటర్వ్యూ కోసం అయితే రావడం జరిగింది. సో తన లైఫ్ స్టైల్ ఏంది, ఒక ఆర్టిస్ట్ గా తన ప్రయత్నం ఏంటి అని తన మాటల్లోనే తెలుసుకుందాం. హలో అండి. హాయ్ అండి, నమస్తే. నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నా, నైస్. ఓకే, లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజే. అరేంజ్ మ్యారేజే. చిన్నప్పుడే ఆఫ్టర్ 10th రిలీవింగ్ మ్యారేజ్ అయిపోయింది. లవ్ అంటే చిన్నప్పటి నుంచి మావయ్య ఇంట్లో వాళ్ళే. ఓకే, లవ్ కమ్ అరేంజ్డ్. అయితే లవ్ కమ్ మ్యారేజ్ అంటే చెప్పలేం కానీ చిన్నప్పటి నుంచి మావయ్య కాబట్టి లవ్వో తెలియదు ఏంటో తెలియదు. 10th లోనే మ్యారేజ్. 10th రిలీవింగ్ మ్యారేజ్ అయింది. అంటే స్టార్టింగ్ ఏం తెలియదు కదా ఆ టైంలో పెళ్లి చూపులు అనే కానీ పెళ్లి చూపులు అట్లాంటివి ఏం లేవు, మ్యారేజే. ఈ మంత్ 10 days గ్యాప్ లో రిలీవింగ్ అయ్యాక మంత్ 30 మ్యారేజ్ అని చెప్పారనమాట. అంటే ఆ ఏజ్ లో తెలిసిపోయిందా మ్యారేజ్ అంటే ఎలా ఉంటుంది? మ్యారేజ్ అని చెప్పారు అంతే. ఇంకా మీకు తెలుసా అంటున్నా? తెలుసు అంటే మ్యారేజ్ అంటే ఏముంటది, హ్యాపీగా సందడిగా ఉంటది, ఇంకంతే తప్ప అంతమించి ఇంకేం తెలియదు. ఓకే, అంటే తెలియని వయసులోనే మ్యారేజ్ చేసేసుకున్నారు అయితే. యా. ఓకే, మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎంతమంది ఉంటారు ఇంట్లో? అన్నయ్య, చెల్లి, నేను, అమ్మ, నాన్న. ఓకే. డాడీ ఎక్స్పైర్ అయిపోయారు. అరౌండ్ 10 years అవుతుంది డాడీ ఎక్స్పైర్ అయిపోయి. ఓకే, ప్రెసెంట్ ఏం చేస్తున్నారు మీరు? ప్రెసెంట్ జాబ్ చేస్తున్నాం, బ్యాంక్ లో చేస్తున్నాం, ప్రైవేట్ బ్యాంక్ లో. ఓకే. రిస్కీ జాబేనా? రిస్కీ జాబే. తలకాయ నొప్పి ఎక్కువ. కొంచెం ఆర్గ్యుమెంట్స్ ఉంటూ ఉంటాయి. బ్యాంక్ అన్నాక కొంచెం క్రౌడ్ అంతా ఉంటది కదా. సో మెంబర్స్ తో అలాగా ఒక్కొక్కసారి చిరాకు వస్తుంది, ఓపిక్ గా చేసుకోవడమే. ఓకే, ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్ లో కానీ రీల్స్ కానీ ఈ ఓన్ వాయిస్ డైలాగ్స్ ఇవన్నీ ఎందుకు చేయాలనిపించింది? నా ఫ్రెండ్ లైఫ్ చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తుంది అనమాట. తన లైఫ్ చూసి నాకు ఎందుకో అలా చేయాలనిపించింది. తన ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి? తన హస్బెండ్ తో తన విడిపోవడం కానీ, తన హస్బెండ్ తో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కానీ, తన పిల్లలతో తను సఫర్ అవ్వడం కానీ, ఇవన్నీ చూసి ఓకే తన లైఫ్లో ఇలా జరిగింది, ఓకే ఒక మెసేజ్ ఇద్దాము, చాలా మంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పేసి ఓన్ వాయిస్ చేయడం స్టార్ట్ చేశాను. ఇంతకుముందు నార్మల్ డ్యాన్సెస్ వీడియోస్ కానీ డైలాగ్స్ వీడియోస్ కానీ చేసేదాన్ని. ఇప్పుడు తన లైఫ్ను ఒక కంటెంట్గా తీసుకొని చేయడం స్టార్ట్ చేశాను. ఓకే, తన లైఫ్ కంటెంట్ కాస్త మీ లైఫ్ కంటెంట్ అనుకుంటున్నారు అందరు? లేదు, నా లైఫ్ కంటెంట్ కాదు. చాలా మంది కూడా కామెంట్స్ అవే చూసాను నేను, బట్ నా లైఫ్ కాదు. ఒక ఇన్స్పిరేషన్ అనమాట. చాలా మంది ఏంటంటే ఈ రోజుల్లో ఇలానే ఉంటున్నారనమాట. ఏదో లవ్ చేసుకున్నామా, ఎంజాయ్ చేసామా, కలిసిపోయామా, విడిపోయామా, మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నామా, అందరు ఇలానే ఉంటున్నారనమాట. అసలు కొంచెం కూడా ఎవరికి మినిమం రెస్పాన్స్ లేదనమాట. సో ప్రతి ఒక్కరికి కొంతమందికి కూడా ఒక మెసేజ్ ఇద్దామని చెప్పేసి ఇలా చేస్తున్నాను. ఓకే, నేను చేసే సిరీస్ కానీ ఇప్పుడున్న ఓన్ వాయిస్తో కానీ ప్రతిదీ మెసేజ్ ఇవ్వడానికి. కొంతమంది అయినా సరే మారుతారు కదా అని చెప్పేసి. ఇప్పుడు ఆ ప్రాబ్లమ్స్ అంటే అన్నీ ఉండేవాళ్ళు మెసేజ్ చేస్తూ ఉంటారు. ఇలా మీరు మోటివేషనల్ చేయడం వల్ల సజెషన్స్ కోసం కానీ వీడియోస్ కూడా చాలా మంది నేను మెసేజ్ చూసాను. మీ మెసేజ్ చూసి మీ వీడియోస్ చేసి మా లవర్ని కలిసాను, విడిపోయిన మేము కలిసాము, మా వైఫ్ అండ్ హస్బెండ్ కలిసాము, ఇట్లా మెసేజ్ చేస్తున్నారనమాట. సో ఆ స్క్రీన్ షాట్స్ తీసి మా ఫ్రెండ్స్ కూడా నాకు షేర్ చేశారు.
నువ్వు చేసే వీడియోస్ సిరీస్ వల్ల చాలామంది కొంతమంది చేంజ్ అయ్యారు అని చెప్పేసి అవి స్క్రీన్ షాట్లు కూడా నాకు పెట్టారు. ఓకే. ఓకే. అంటే నేను చూడలేదు కొన్ని మెసేజ్ అంటే అంటే అన్నీ చూడం కదా! కొన్ని చూస్తాను. కొన్ని ఆటోమేటిక్‌గా కొంచెం బిజీలో ఉండి చూడలేదనమాట. సో, నా ఫ్రెండ్స్ కానీ, నా ఫ్యామిలీ మెంబర్స్ కానీ, నా ఇన్‌స్టా వాళ్ళు కానీ వాళ్ళందరూ నాకు మెసేజ్ రూపంలో షేర్ చేస్తూ ఉంటున్నారు. అంటే మీరు ఇలా చెప్పడం వల్ల కొంతమంది చేంజ్ అయ్యారు. ఏమనిపిస్తుంటది అప్పుడు? చాలా హ్యాపీగా అనిపిస్తది నాకైతే. ఓకే. మనం ఇంట్లో మాటనే వినం, మన మాట ఇంకొకరు వింటురా అనిపిస్తుందా? అది మాత్రం కరెక్ట్. ఇంట్లో వాళ్ళంటే డెఫినెట్లీ వింటారు. అంటే ఇది నిజమే. మన వాళ్ళే వినరు. సో, బయట వాళ్ళు ఒక ఫ్యామిలీ మారింది అంటే కొంచెం హ్యాపీగానే ఉంటుంది కదా! మన వల్ల ఒక ఫ్యామిలీ ఒక 2 ఫ్యామిలీస్ 3 ఫ్యామిలీస్ అయినా సరే మంచిగా ఉన్నాయంటే అదొక హ్యాపీనెస్సే కదా! అవును. మెయిన్‌గా రిలేషన్‌షిప్‌లో కావాల్సింది ఏంటి? అండర్‌స్టాండింగ్. హ్మ్. అండర్‌స్టాండింగ్ ఉంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా సరే ఫేస్ చేయొచ్చు. ఎన్ని గొడవలైనా సరే కలిసిపోతారు. మెయిన్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ఇది మాత్రం పక్కా. అండర్‌స్టాండింగ్ లేని లైఫ్‌లు చాలా బ్రేక్ అయిపోయాయి. చాలా అంటే చాలా. ఎందుకు నా ఫ్రెండ్స్, నా ఫ్యామిలీ మెంబర్స్ చాలా మందిని చూసాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళదే చాలా మంది చూసాను నేను. అండర్‌స్టాండింగ్ లేక. అది మాత్రం డెఫినెట్లీ ఉండాలి. ఈ జనరేషన్‌లో లవ్ ఫేక్. ఈ జనరేషన్‌లో అయితే ఎక్కడో 1 or 2 అంతే సిన్సియర్. మ్యాక్సిమం అట్రాక్షన్. అది లవ్ అనుకుంటారు. కానీ అది ఫేక్. ఓకే. మీకు 10th లోనే మ్యారేజ్ అయిపోయింది కాబట్టి ప్రపోజల్స్ ఏమైనా వచ్చినాయా? యా. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత కూడా వచ్చాయి. మీడియా ద్వారానా, పర్సనల్‌గానా? పర్సనల్‌గా అక్కడ మా ఊర్లో అంతే. ఓకే. ఎప్పుడైనా హస్బెండ్ కానీ ఇంట్లో వాళ్ళకి కానీ షేర్ చేసుకోవడం ఏమైనా జరిగిందా? వచ్చాక డెఫినెట్లీ నేను షేర్ చేస్తా. హ్మ్. ఎందుకంటే అండర్‌స్టాండింగ్ వాళ్ళు ఉండాలి కదా! ఎవరో చెప్పే కంటే నేనే చెప్పేస్తే పోయిద్ది కదా అది. అంతేంటారా? అంతే కదా! ఎవరో చెప్పి అది మా మధ్య గొడవలు వచ్చే కంటే అదేదో నేనే చెప్పేస్తాను అనుకో, ఓకే. రేపప్పుడు ఎవరైనా చెప్పినా సరే ఈయన ఓకే లీవ్ ఇట్ అన్నట్టుగా తీసుకుంటారనమాట. అవును. మ్యారేజ్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుంది? 16 ఇయర్స్ అంటే ఇంకా 15th మ్యారేజ్ అయింది. ఇప్పుడు 31 years. ఇప్పుడు దాకా ఏం గొడవలు? వస్తుంటే ఫ్యామిలీలో అన్నాక వస్తూ ఉంటాయి. చెప్పాను కదా అండర్స్టాండింగ్ ఉంటే మాత్రం డెఫినెట్లీ మళ్ళీ రియలైజ్ అయ్యి కలిసిపోతాం. అంటే మీ ఇద్దరి మధ్యలో ఉందా అండర్స్టాండింగ్? అండర్స్టాండింగ్ ఉంటేనే కదా లైఫ్ బాగుంటుంది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఫేస్ చేయగలం. అవును. అంటే ఇది ఒక 15-16 ఇయర్స్ కాబట్టి ఇప్పుడు చెప్పగలుగుతాం అండర్స్టాండింగ్ అని. స్టార్టింగ్లో అసలు మనకేం తెలియని ఊహ. స్టార్టింగ్లో అంటే నాకు ఏజ్ తక్కువ. నాకు 15 years. నాకు ఆయనకి ఒక 8 years గ్యాప్. సో ఆయన మెచ్యూర్గా కొంచెం ఆలోచించారు. నాకు అంత మెచ్యూర్గా ఉన్న మైండ్ సెట్ ఉండేది కాదు కదా! సో ఆయనకు ఉండేది కాబట్టి ప్రతిదీ నేను ఏమైనా ఆర్గ్యుమెంట్ చేసినా సరే ఆయనకు కూల్గా. ఆఫ్టర్ పిల్లల తర్వాత నాకు కొంచెం ఓకే ఇది లైఫ్ అన్నట్టు అనిపించింది. ఓకే. నిజంగా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుండే కదా? డెఫినెట్లీ స్టార్టింగ్లో ఫేస్ చేశాను నేను. ఉమ్, ఎందుకంటే అసలు అప్పటికీ కూడా చిన్నపిల్ల మెంటాలిటీ ఉంటుంది. అంతగా ఏం తెలియదు అసలు. ప్రతిదానికి ఆర్గ్యుమెంట్ చేస్తూ ఉంటాం. అది కావాలి ఇది కావాలి, అసలు నాకు ఎందుకు తీసుకురాదు, మా అమ్మ నాన్న తీసుకొస్తారు, మీరు ఎందుకు అనే ఉంటుంది అనమాట. ఆ మైండ్ మెచ్యూరిటీ ఇంకా అవ్వదన్నమాట. సో పోను అట్లా మంచిగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యే కూడా అందరికి మెచ్యూరిటీ లేకనే అనుకోవచ్చా, ఉండి కూడా క్రియేట్ చేస్తున్నారు అనుకోవచ్చా? ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేసేది మెచ్యూర్డ్ మైండ్ లేకే. కొంతమంది కావాలని విడిపోవాలని చెప్పి కావాలని క్రియేట్ చేస్తారు. ఇట్లా రిలేషన్షిప్స్ ఇద్దరు ముగ్గురిని మెయింటైన్ చేసే వాళ్ళది చూసే ఉంటారు, వినే ఉంటారు. సో వాళ్ళని చూడగానే ఎగ్జాక్ట్ గా మీకు ఏమనిపిస్తుంటది? అవసరమా అన్నట్టు అనిపిస్తుంది. ఎలా అంటే వీళ్ళ వల్ల ఒక 2 ఫ్యామిలీలు పోతాయి. ఇటు వాళ్ళ ఫ్యామిలీ ఇటు వీళ్ళ ఫ్యామిలీ 2 ఫ్యామిలీలు పోతాయి. అవును. కొంతమంది ఆ ప్రెజర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. నేను చూసాను కూడా. ఎందుకు ఇలా చేసింది, ఎందుకు తను అలా చేశారని చెప్పేసి అవి తట్టుకోలేక అనమాట. అవసరమా అన్నట్టు అనిపిస్తుంది అంతే నాకు. ఓకే. ఇప్పుడు మీ వీడియోస్ మీ ఫ్యామిలీస్ కానీ రిలేటివ్స్ కానీ చూస్తూ ఉంటారు. డెఫినెట్లీ. సో ఈ ఎమోషన్ కానీ ఒక బాండింగ్ గురించి చెప్పడం కానీ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ చూసి మీ హస్బెండ్ ని క్వశ్చన్ చేయడం కానీ ఇంట్లో వాళ్ళని క్వశ్చన్ చేయడం కానీ జరుగుతూ ఉంటది. సో మీకు కూడా సో ఇట్లా చూసిన తర్వాత మీ హస్బెండ్ ఏమని అన్నారా, ఎందుకు ఇలా చేస్తున్నావు అని స్టార్టింగ్ లో నాకు వచ్చాయి. ఎప్పుడు లేనిది నేను అప్పటి వరకు నార్మల్ వీడియోస్, డైలాగ్స్ వీడియోస్, డాన్సెస్ వీడియోస్ చేసినప్పుడు సడన్ గా చేస్తే అసలు ఏమైంది, ఏంటి ప్రాబ్లము, హస్బెండ్ ఏమన్నారా, అసలు మీ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేదా, ఏంటి ఇలా అని చెప్పేసి నాకు చాలా ప్రెజర్ వచ్చింది. చాలా క్వశ్చన్స్ కూడా వచ్చాయి. జస్ట్ నార్మలే అని చెప్పేసి లీవ్ చేశాను అనమాట. ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయను నేను, జస్ట్ చెప్తాను అంతే. వింటారు లేకపోతే లేదు. ఇప్పుడు వాళ్ళకి స్టార్టింగ్ లో చెప్పినప్పుడు కూడా మీ ఫ్రెండ్ స్టోరీ కాస్త నీకెందుకు, నువ్వెందుకు చెప్పి మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు అని ఉండొచ్చు. అంటే ఫ్యామిలీ మెంబర్స్కి ఆటోమేటిక్గా తెలుసు కాబట్టి, తను మా ఫ్రెండ్ స్టోరీ వాళ్ళకి కూడా తెలుసు కాబట్టి, ఎందుకంటే వాళ్ళు కూడా చూసారు కాబట్టి వాళ్ళు అంతగా ఎక్కువ నన్ను ఏం క్వశ్చన్ చేయలేదు. స్టార్టింగ్ చేసేటప్పుడు మాత్రమే ఒక 2-3 వీడియోస్ అడిగారు. తర్వాత సో ఇది అంటే ఓకే వాళ్ళు లీవ్ చేశారు.
బయట నేను చేసే వాళ్ళకంటే మా హస్బెండ్కి నాకు ఏమైనా గొడవలు ఉన్నాయేమో, అసలు మీరు లవ్ ఫెయిలియర్ ఏమో అట్లా అంటూ ఉంటారనమాట. మీ ఎడ్యుకేషన్ ఎక్కడ దాకా స్టాప్ చేశారు? 10th లోనే స్టాప్. 10th లోనే స్టాప్. ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళిద్దరిని స్కూల్లో జాయిన్ చేసి అప్పుడు నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను చదవడం. ఇంటర్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ డిగ్రీ, తర్వాత పీజీ పీజీ డిస్టెన్స్ చేశాను. ఇవన్నీ చదువుకుంటూ జాబ్ చేస్తూ చేశాను. ఓకే. కానీ గ్రేట్గా ఇంట్లో పిల్లల్ని చూసుకుంటూ చదువుకుంటూ అంటే కొంచెం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటాయి కదా, బయట ఎక్కువ శాలరీ వస్తుంది అని చెప్పేసి, వాల్యూ కూడా ఉంటుంది. వాల్యూ ఉంటుంది అండ్ శాలరీ బేసిక్ బాగుంటుంది అని చెప్పేసి. ఎందుకంటే 10th చదివితే ఒక శాలరీ ఉంటుంది, ఇంటర్కి ఒకటి, డిగ్రీకి ఒకటి, పీజీకి ఒకటి అట్లా ఉంటుంది కదా. ఈ రోజుల్లో భార్యాభర్తలు సంపాదిస్తాను కానీ హ్యాపీ లైఫ్ లీడ్ చేయలేం. సో అది అందుకని నేను కూడా చదువుకోవడం స్టార్ట్ చేస్తాను. చదువుతూ ఇంట్లో ఫ్యామిలీ చూసుకుంటూ పక్క జాబ్ చేస్తూ మెయింటైన్ చేసి అట్లా. స్టార్టింగ్లో అనే ఉంటారు కదా, జాబ్ ఎందుకు, నువ్వు ఇంట్లోనే కూర్చొని ఉండు. అంటే మా హస్బెండ్ అలా చదువుకో, ఓకే ఆఫ్ చేసావు కదా, నా వల్ల ఆఫ్ చేసావేమో అని నాకు కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది అని చెప్పేసి ఆయన ఓకే చదువుకుంటాను అంటే సపోర్ట్ చేశారు. పిల్లలు చిన్నపిల్లలు కాబట్టి అప్పుడు నేనే చదవలేదు, ఎందుకంటే హ్యాండిల్ చేయలేం. అవును. సో వాళ్ళిద్దరు స్కూల్కి వెళ్ళిపోతే సేమ్ టైమింగ్స్ కాబట్టి నేను కూడా చదువుకుని స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు మీ పిల్లలు ఏం చదువుతున్నారు? 10th, పెద్ద అబ్బాయి. 10th? ఓకే. హాఫ్ ఏజ్ అనమాట నాలో. అబ్బాయి 8th. ఇప్పుడు మీలో హాఫ్ ఏజా? 15 years బాబుకి. 15 years. ఓకే. ఇప్పుడు మీకు 30 ఉండొచ్చు. 31. అమ్మాయా అబ్బాయా? ఫస్ట్ ఇద్దరు బాబులే. 8th 10th. ఓకే. ఏం చెప్తుంటారు మాటలు మీకు? ఏం చెప్తూ ఏమన్నా సజెషన్స్ ఇస్తూ ఉంటారా ఇట్లా మీడియా గురించి? కానీ మీకు సజెషన్స్ ఇప్పుడు ప్రజెంట్ ఎడ్యుకేషన్ కదా, అక్కడ ఖాళీ లేదు అసలు. జస్ట్ వీడియో చేసుకుంటే ఓకే అమ్మ చేసుకుంటుందని చెప్పేసి వాళ్ళు కూడా నార్మల్గా ఉంటారు, ఏమంటారు. అయినా నేను వాళ్ళు ఉన్నప్పుడు కూడా చేయను, నాకు మధ్యాహ్నం ఆఫీస్ నుంచి వచ్చినప్పుడు చేస్తా అంతే. ఓకే. ఎప్పుడు చూడలే వాళ్ళు వీడియోస్? చూస్తా, ఎప్పుడో రేరు వాళ్ళు చూడరు నేను చేసినప్పుడు, ఎందుకంటే వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోతారు. తర్వాత మొబైల్స్లో చూస్తారు. మళ్ళీ ఈ మధ్య ఎక్కువ ఈ సాడ్ వీడియోస్ చేయడం వల్ల మా అబ్బాయి ఏమో మా ఫ్రెండ్స్ అడుగుతున్నారు, మా ఎందుకు అట్లా సాడ్ వీడియోస్ చేస్తుంది మమ్మీ అని చెప్పేసి అడుగుతుంది. నువ్వేం చెప్పావని చెప్పేసి అన్నాను. మా మమ్మీ అట్లానే చెప్తుంది, మంచి మెసేజే కదా అందరికి ఇచ్చేది అని చెప్పేసి చెప్పానమ్మా అన్న. అంత మెచ్యూరిటీ ఉందా? ఆఫ్టర్ 10th అంటే ఉండదు కదా, 10th క్లాస్ అంటే కొంచెం కాబట్టి కొంచెం ఉంటుంది కదా. ఓకే. ఈ జనరేషన్ లో బాయ్స్ కానీ గర్ల్స్ కానీ ఎలా ఉంటున్నారో మీకు తెలిసిందే. సో మీ అబ్బాయి 10th క్లాస్ కాబట్టి నెక్స్ట్ కాలేజ్ లైఫ్, అబ్బాయికి ఎలా గైడ్ చేద్దాం అనుకుంటున్నారు? ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను నేను, ఇలా ఉంది లైఫ్, ఇలా ఉంది బయట ప్రపంచము, సో ఇలా ఉండాలి ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను. ఇలా ఉండాలి అంటే ఎలా? మంచిగా ఉండాలి, కొంచెం అమ్మాయిల విషయంలో అయినా జాగ్రత్తగా ఉండాలి. అందరినీ నీకు 2 చెల్లెళ్ళు ఉన్నారు కదా, అంటే చెల్లి వాళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళు ఎలా ట్రీట్ చేస్తున్నావో బయట నీ ఫ్రెండ్స్ని కూడా కొంచెం అలానే ట్రీట్ చేయి, వాళ్ళకి మంచి బ్రదర్గా ఉండు, మంచి గైడెన్స్ ఇవి, వాళ్ళకు కూడా చూస్తున్నావు కదా బయట అని చెప్పేసి చెప్తూ ఉంటాను. ఇప్పుడు వర్కింగ్ కానీ ఇంట్లో చూసుకోవడం కానీ అన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కానీ, సో చాలా మంది గోల్స్ని కానీ అంబిషన్స్ కానీ అలానే పెట్టుకొని ఇంట్లోనే ఉండిపోతూ ఉంటారు మ్యారేజ్ అయిన వాళ్ళు, వాళ్ళందరికీ మీరేం సజెషన్ చేస్తారు? సో హస్బెండ్ సపోర్ట్ ఉంటే ఏదైనా సరే సాధించవచ్చు డెఫినెట్లీ. నాకు నా హస్బెండ్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇటు ఫ్యామిలీని, అటు నా జాబ్ని, నా ఎడ్యుకేషన్ అన్ని కంప్లీట్ చేస్తున్నాను. అండ్ ఇంకొకటి 10th అంటే ఓకే మెచ్యూరిటీ లెవెల్ కొంతవరకు ఉంటుంది. ఆ 10th స్టడీ చేస్తున్నప్పుడు అరే నేను కూడా డాక్టర్ లాయర్ ఇలాంటివన్నీ ఉంటాయి. చిన్నప్పుడు మీరు కూడా మాట్లాడుకుంటుండేనా? ఏమనుకుంటుండే ఎగ్జాక్ట్లీ? పోలీస్ అండ్ ఆర్మీ అవ్వాలనిపించింది, కానీ నాకు ఆ ఛాన్స్ లేదు. సో నా పిల్లలకి చెప్తున్నా, ఎవరైనా సరే ఇద్దరిలోకి ఎవరైనా సరే నా కోరిక తీర్చండి అని. సో వాళ్ళ ఇష్టము, నేను చెప్పడం వరకు చెప్పాను అంతే. సో వాళ్ళ లైఫ్ వాళ్ళ డెసిషన్ కదా, వాళ్ళు ఏమనుకుంటారు. బట్ నేను కూడా మీ లైఫ్ మీ డెసిషన్, ట్రై చేయండి, ఏదైనా సరే వదిలేయొద్దు అని చెప్పేసి చెప్తున్నాను. ఓకే. నాకు ఇష్టం యూనిఫామ్ అంటే, ఎందుకు చాలా ఇష్టం. మీకు మీ హస్బెండ్కి మెమరబుల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నాయా? మెమరబుల్ మూమెంట్స్ అంటే ఏముంది, పిల్లలే, అంతమించి ఇంకేం లేవు. అంటే బయటికి తిరగడం కానీ వెళ్ళడం కానీ అలాంటి మూమెంట్స్ ఏం లేవా? బయటికి తిరగడం వెళ్ళడం అంటే లేచిన కాంచి ఒకటే కదా ఇంకా. సో ఎలా అంటే మార్నింగ్ లేచిన కాంచి నేను కూడా ఇంకా డ్యూటీ, సో పిల్లలు రెడీ చేయడం డ్యూటీ, సో తను కూడా డ్యూటీ అనమాట. ఇంకంత మెమరబుల్గా అంటే మ్యారేజ్ అండ్ పిల్లలు, అంతమించి ఇంకేం లేదు. కానీ ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క మైండ్ డెసిజన్ మారుతూ ఉంటుంది కదా. అంటే తెలియని ఏజ్లో ఒకలాగా ఉంటుంది, తెలిసే ఏజ్లో ఒకలాగా ఉంటుంది, తర్వాతకి పెళ్ళై పిల్లల్ని అన్నాక వీళ్ళే లైఫ్ అన్నట్టు ఉంటుంది. అంతే, మ్యారేజ్ అయ్యి పిల్లలు పుట్టాక ఇంక పిల్లలే లైఫ్ అన్నట్టు ఉంటుంది. దానికన్నా ముందు చెప్పాను కదా, నా గోల్ ఇట్లా చేయాలనుకున్నాను,
ఎట్లాగైనా సరే నేను ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత ఇంక ఎడ్యుకేషన్ స్టార్ట్ చేస్తాను కాబట్టి అది కొంచెం నాకు ఇదయింది, ఓకే. కొంచెం కోరిక తిరిగింది. ఎట్లాగ నేను 10th లోనే స్టాప్ చేస్తాను అనే పెయిన్ ఉండేది నాకైతే. అసలు నా ఎడ్యుకేషన్ అంటే నా ఫ్రెండ్స్ వాళ్ళు ఇంకా చదువుకుంటున్నారు కూడా, నేను ఇక్కడే ఆగిపోవడం ఏంటి అని చెప్పేసి నేను అనుకొని బాధపడ్డా. సో తర్వాత నేను చదువుకుంటానని చెప్పేసి పిల్లలు స్కూల్ పంపించాక నేను ఎడ్యుకేషన్ స్టార్ట్ చేశాను. నేను ఇన్స్టాగ్రామ్లో ఒక్కొక్క పేజ్ ఒక్కొక్కలా ఉంటుంది. సో మీకు నచ్చని పేజెస్ ఏమైనా ఉన్నాయా? అంత ఇదిగా నేను ఏం చూడను, అంటే చూస్తాను, నాకు నచ్చిన వాళ్ళు మాత్రమే నేను ఫాలో చేసి చూస్తాను. వాళ్ళ కంటెంట్ బాగుంటే చూస్తాను నేను. సో రమణ గారు ఉన్నారు, ఆయన కంటెంట్ బాగుంటాయి, తీసే కాన్సెప్ట్ బాగుంటాయి, సో మంచి మెసేజ్ ఇస్తారు ఆయన. సో ఆయన నాకు ఇష్టం అనమాట. అలా కొంతమంది ఉంటారు, వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను, సో వాళ్ళు రెస్పాన్స్ బాగుంటుంది, అలా కొంతమంది ఉన్నారు అంతే. ఓకే. ఇన్స్టాగ్రామ్లో ఓన్ వాయిస్ వల్లనే రీచ్ వచ్చిందా, లేదంటే ముందు నుంచి ఎక్కువ? ముందు నుంచే ఉంది నాకు. ఓన్ వాయిస్ ఏం కాదు, ఓన్ వాయిస్ జస్ట్ నేను ఫిబ్రవరిలో స్టార్ట్ చేశాను, ఫిబ్రవరి ఎండింగ్లో స్టార్ట్ చేశాను, ఎండింగ్లో ఆఫ్టర్ మిడిల్లో అనమాట అంతే. కానీ ఎక్కువ షేర్స్ కానీ ఎక్కువ షేర్స్ ఓన్ వాయిస్ షేర్స్ ఎక్కువ ఉన్నాయి. 100K ప్లస్ అంటే 120K ప్లస్ ఉన్నప్పుడే నార్మల్గా వీడియోస్ అనమాట. సో 120K అంటే ఈ ఓన్ వాయిస్ చేసిన కానీ ఇప్పుడు ఎక్కువ షేరింగ్స్ మాత్రం ఓన్ వాయిస్ ఎక్కువ. ఓకే. బాగా ఇప్పుడు అంటే మ్యారేజ్ అయిపోయినాక స్టడీ అనుకున్నారు, స్టడీ తర్వాతకి జాబ్ వచ్చేసింది. ఈ మీడియా ఎందుకు మళ్ళీ మిడిల్లో? అంటే నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, డాన్స్ అన్న సాంగ్స్ అన్న చాలా ఇష్టం అనమాట. సో ఇన్స్టా అనేది నన్ను నేను చూసుకోవచ్చు ఎలా చేస్తున్నాను అంటే జస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట. ఆటోమేటిక్గా ఫేమ్ వచ్చింది, అంటే వాళ్ళ పెట్టే కామెంట్స్ కానీ బాగా చేస్తున్నారు, ఇంకా బాగా చేయండి. సో నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ ఇంకా బాగా చేయాలి, ఇంకా ఎలా చేయాలి మోటివేషన్ చేసేవారు అనమాట. సో అందువల్ల నాలో కూడా ఒక టాలెంట్ ఉంది, చూపించుకోవాలి అని చెప్పేసి ఫస్ట్ నేను నార్మల్గా స్టార్ట్ చేశాను అనమాట. ఓకే. సో ఇప్పుడు నేను ఓన్ వాయిస్తో చేస్తున్నాను అంతే. వచ్చే కమెంట్స్ ఎలాంటివి? బాగానే ఉంటాయి. 1 or 2 మెంబర్స్, 100 మెంబర్లో 1 or 2 మెంబర్స్ అందరూ ఒకలా ఉండాలని లేదు కదా, ఎవరో 2-3 పెడుతూ ఉంటారు బ్యాడ్గా. సో నేను పెద్దగా పట్టించుకున్నాను. గుడ్ ఆర్ బ్యాడ్లో నేను బ్యాడ్ వదిలేసి గుడ్ మాత్రమే తీసుకుంటాను. ఇంకా వాళ్ళకి ఇంకా ఎంతగా నేను రెస్పాండ్ అవ్వాలి, ఇంకా ఎంత బాగా చేయాలి అన్నట్టుగా ఆలోచిస్తాను తప్ప ప్రతి బ్యాడ్ని పట్టించుకోను. ఇప్పుడు రీచ్ టు 200K ఆర్ 150 ప్లస్ ఫాలోవర్స్ ఉన్నారు కదా. సో చాలా మంది సరౌండింగ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ అంటూ ఉండొచ్చేమో సెలబ్రిటీ. యా డెఫినెట్లీ నా ఫ్యామిలీ మెంబర్స్ అంటూ ఉంటారు, మీరు ఒక సెలబ్రిటీ అమ్మా, ఏం చెప్పినా సాగిద్ది అని అంటూ ఉంటారు. మా సిస్టర్స్ నన్ను చేస్తూ ఉంటారు అనమాట. చాలా మంది నేను సిరీస్ చేసిన తర్వాత ఇంకా ఎక్కువ పాపులేట్ అయ్యాను అనమాట. జీవిత నాటకం సిరీస్ చేసినప్పుడు చాలా మందికి నేను మంచిగా రెస్పాండ్ అయ్యాను అనమాట. నేను బయటికి వెళ్తే చాలా మంది నన్ను అప్పుడు గుర్తుపెట్టారు, మీరే కదా చేశారు, బాగా చేశారు, అందులో కంటెంట్ వేరే విధంగా ఉన్నా సరే మంచిగా చేశారని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు. ఓకే. ఇప్పుడు బయట వెళ్ళినప్పుడు గుర్తుపట్టేసి ఫోటోలు దిగుతుంటారు కదా, ఎగ్జాక్ట్లీ అప్పుడు ఏమనిపిస్తుంది, అరే నాది. చాలా ప్రౌడ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా నేను ఇంత ఇదిగా పాపులర్ అవుతాను అని మాత్రం నేను అనుకోలేదు. రియల్గా నేను ఎంత ఇదిగా పాపులర్ అవుతాను అనుకోలేదు. ఏదో జస్ట్ చేస్తున్నాను వెళ్ళిపోతుంది అంతే, నాలో ఒక టాలెంట్ ఉంది అనే విధంగా చూసాను తప్ప ఎంత ఇదిగా నేను జనాల మధ్య ఎంత గుడ్ గా వెళ్తానని చెప్పేసి అసలు అనుకోలేదు. అదంతా ఓకే, కానీ కొందరు సగం గుర్తుపడతారు, మీరేనా ఇది లేక కొంతమంది ఉంటారు 1 or 2 మెంబర్స్ అంటే డౌట్ గా మీరేనా అడుగుతారు. ఎందుకంటే నేనేం సంగతి తెలుస్తుంది అంటే నేను ఆ సర్కిల్లో ఉన్న కొందరేమో ఆర్టిస్ట్ అంటారు, కొందరేమో ఇన్స్టాగ్రామ్ అంటారు. నిజంగా మీరు చేస్తారా, మీరే కదా అని చెప్పేసి కన్ఫర్మ్ గా అడిగి నేనే అంటే ఓకే మీరు ఇది కూడా చేస్తారా, మీరు ఇంత టాలెంట్ ఉందా అనే విధంగా మాట్లాడుతుంటారు. ఓకే. ఇప్పుడు మీ రిలేటివ్స్ కానీ మీ సరౌండింగ్స్ ఫ్రెండ్స్ కానీ అందరు స్టోరీస్ చూస్తున్నారు, అందరు రిలేషన్స్ చూస్తున్నారు. సో మీకు ఏమైనా అనిపిస్తుంటుందా, అంటే మీరు అనుకున్న లైఫ్ లో మీరు సాటిస్ఫాక్షన్ గానే ఉన్నారు ప్రెసెంట్ అయితే? సో అట్లీస్ట్ నేను విన్ అయ్యాను మరి డెఫినెట్లీ. ఎందుకంటే అలా చేయడం కూడా నాకు చాలా హ్యాపీ అనిపించింది, చాలా అంటే చాలా హ్యాపీ అనిపించింది. ఓకే. ఇంకా విన్ అవ్వాలి, ఇంకా లైఫ్ లో ముందుకు వెళ్ళాలి అనే విధంగా ఉందంతే. తను అంటే మీకు రెగ్యులర్ గా గొడవడినప్పుడు కానీ ఏదన్నా హట్టింగ్ ఉన్నప్పుడు కానీ ఫస్ట్ మాట్లాడేది ఎవరు? ఆయనే. ఎందుకు? తగ్గేది లేవరు అంటే ఎక్కువ 100% తప్పు నాది ఉంటే తప్ప నేను మాట్లాడను, ఎవరికొరికినే కోపడుతూ ఉంటారనమాట. నేను మాట్లాడ అని మర్చిపోతాం అప్పటికే, జస్ట్ 1 or 5 minutes లో వాళ్ళు మర్చిపోతాం, మళ్ళీ నార్మల్ అయిపోతాం. ఎంత గొడవైనా సరే మధ్యలో ఎవరైనా వచ్చినా వాళ్ళు ఇదైపోతారు తప్ప మేము మాత్రం నార్మల్ మళ్ళీ కలిసిపోతాం అంతే. ఓకే.
ఎంత ఏదైనా కానీ ఫస్ట్ ఆపోజిట్ లో మాట్లాడాలి. మాట్లాడతారు ఇప్పుడు అనలే, నేనే నా కర్మ కొద్ది నేనే మాట్లాడాలి అన్నారు చాలా సార్లు. ఓకే, మీరు ఒక వీడియో చేశారు, కర్మ అనేది ఒక ఆడపిల్ల విషయంలో మోసం చేస్తే కంపల్సరీ చుట్టుకుంటుంది అని. Yeah. సో నిజమేనా? నిజమే కదా, ఆడపిల్ల ఉసిరి అనేది డెఫినెట్లీ తగులుతుంది. ఎవరైనా మోసం చేస్తారో టైం పట్టచ్చు, ఇప్పుడు వాళ్ళ లైఫ్ బాగానే ఉండొచ్చు, కానీ ఆడదాని ఏడుపు మాత్రం ఖచ్చితంగా అది తగులుతుంది. అది మాత్రం 100%. మన పెద్దలు చెప్పిన సామెత అది కూడా. అవును, ఆడదాని ఉసురు ఏడుపు ఖచ్చితంగా తగులుతుంది. రియల్ లైఫ్ లో మీరు చూసిన స్టోరీస్లలో నిజంగానే ఉసురు కర్మ ఇది తాకిన పర్సన్స్ ఉన్నారా? పల్లెటూరు సైడ్ ఎక్కువగా మ్యాక్సిమం ఉన్నది, నేను చూసాను కూడా. ఎందుకంటే ఫస్ట్ అప్పటికి బాగానే ఉండొచ్చు, మోసం చేసి అమ్మాయిని మోసం చేసేసి వేరే మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు తర్వాత ఫేస్ చేయడం, ఆ సిచ్యువేషన్స్లో ఈ డైలాగ్ రావడం నేను కూడా విన్నాను. తను అన్యాయం చేశారు కాబట్టి తను కూడా ఇదయ్యాడు అని అంటూ ఉంటారు. అది మాత్రం వాస్తవం జరుగుతూ ఉంటుంది, నేను కూడా చూసాను కాబట్టి. 10th అయిపోగానే మ్యారేజ్, అప్పుడు కుకింగ్ కూడా ప్రాబ్లం అవుతుండొచ్చేమో. నాకు వచ్చేది మా అమ్మమ్మ చేసేది. మరి ఎప్పుడు నేర్చుకున్నారు కుకింగ్? పిల్లలు పుట్టాక అనుకుంటా. ఆఫ్టర్ నేను నేర్చుకుని కూడా దగ్గర ఓకే 2019, 18 నుంచి నేర్చుకున్నాను అంతే. అప్పటి వరకు అమ్మమ్మ అమ్మ వీళ్ళే, ఇంకేం వచ్చేది కాదు. అంటే ఉమ్మడి ఫ్యామిలీ అన్నమాట, కలిసే ఉండేవాళ్ళమే, అందువల్ల నాకు అంత ప్రెజర్ ఉండేది కాదు. ఇప్పుడు సపరేట్గా రావడం వల్ల నేర్చుకున్నాను. ఫెయిల్ అవుతుండేనా? ఫెయిల్ ఫస్ట్లో అయ్యాయి, ఇప్పుడు ఏ చూసినా యూట్యూబ్ చూసి చేయడమే, ఏ వంట కావాలన్నా సరే. ఇప్పుడైతే మొత్తం బాగానే చేసేస్తా. సపరేట్ అయిపోయిన కాంచి వంట బాగానే. సపరేట్ అవ్వడానికి ఏమైనా రీజన్ ఉందా? రీజన్ లేదు, ఇటు వచ్చేసామన్నమాట పిల్లల ఎడ్యుకేషన్ కోసం. అక్కడి నుంచి పల్లెటూరు నుంచి ఇటు వచ్చేస్తాం సిటీకి అంతే. అంత జాయింట్ ఫ్యామిలీ కదా, కొన్ని గొడవలు కూడా జరుగుతుంటాయి కదా? డెఫినెట్లీ జరుగుతాయి. ఎలాంటి విషయాలలో? నేను పట్టించుకోను, ఎన్ని డిస్టర్బెన్స్ వచ్చినా సరే అది నార్మల్గా వదిలేస్తాం, మళ్ళీ మాట్లాడుకోము అంతే. ఉమ్మడి ఫ్యామిలీ అనేది కామన్గా వస్తూ ఉంటాయి, ప్రతి చిన్న విషయం దగ్గర వస్తూ ఉంటుంది. కూర దగ్గర రావచ్చు, అన్నం దగ్గర రావచ్చు, అదర్ ఏదైనా వర్క్ దగ్గర రావచ్చు, లేడీస్కి డెఫినెట్లీ. అవన్నీ పట్టించుకుంటే మూవ్ అవ్వలేం అంతే. ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో మీకు లవ్ యూ అని అన్ని మెసేజ్లు పెడుతుంటారు చాలా మంది. పెళ్లి చేసేసుకుంటానని, లవ్ యూ అని. ఒక అబ్బాయి సంథింగ్ అనుకుంటా, ఎప్పుడు చూడు మ్యారేజ్ చేసుకుంటానని పెడతాడు ఎప్పుడు. బట్ ఎవరు అంత ఐడియా లేరు. బట్ నేను చూసినప్పుడు మాత్రం ఫస్ట్ మెసేజ్ ఉంటుంది. ఎప్పుడైనా కామెంట్ చూస్తాను డెఫినెట్లీ ఉంటుంది, ప్రతి వీడియోకి ఉంటుంది. ఏంటో కొంతమంది ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు పెట్టిన వాళ్ళు అలా పెడతానే ఉంటారు కదా, రెగ్యులర్ గా కొందరు ఉంటారు. ప్రతి వీడియోకి వస్తూ ఉంటుంది సూపర్ మేడం. ఫస్ట్ నుంచి స్టిల్ ఇప్పటి వరకు నేను గమనించాను కదా, అలా ప్రతి వీడియోకి పెడతానే ఉంటారు. ఓకే, ఆ కమెంట్స్ చూసి ఇంట్లో మీ పార్ట్నర్ ఎప్పుడు మాట్లాడలే? కొంతమంది చెప్తున్నాను కదా, అందరు ఒకలా ఉండరు కదా, ఎవరికి నచ్చిందో వాళ్ళు పెడుతూ ఉంటారు. అందరికీ ఒకలా నచ్చాలని లేదు కదా, ఒకరికి మంచిగా నచ్చచ్చు, ఒకరికి చెడ్డగా నచ్చచ్చు. వాడు తోచింది పెడతారు. ఆ కామెంట్కి రియాక్ట్ అయ్యి మన రెస్పాండ్ ఇచ్చామనుకో ఇంకా ఎక్కువ చేస్తారు. సో అందుకని చెప్పేసి నేను అసలు ఎవరికి రెస్పాండ్ అవ్వను. ఓకే, చూస్తాను ఓకే అన్నట్టు లిమిట్ చేస్తాను అంతే. ఓకే, మీ లైఫ్ లో మీరు పెట్టుకున్న గోల్స్ ఇప్పుడు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడా పిల్లల్ని మంచిగా చదివించడం, ఇంకా అందుమించి ఇంకేం లేదు గోల్స్. ఇంకేముంది, అనుకునే గోల్ అవ్వలేకపోయాను నేను. అది ఎలాగ నా పిల్లలతో తీర్చుకోవాలి అంతే. ప్రజెంట్ సీరియల్లోకి వెళ్ళాలనిపిస్తుంది అంతే. సీరియల్స్ ఓన్లీ సీరియల్స్. అంటే అక్కడ వెళ్తే ఈ లైఫ్ అంతా ఆగిపోతుందేమో కదా? ఆగిపోతుంది అంటే ఆగిపోదు, ఎట్లాగైనా చేసుకోవచ్చు టైమింగ్ అడ్జస్ట్ చేసుకుంటూ. ఫైనల్ గా మీ ఫాలోవర్స్కి ఏం చెప్తారు? అంటే రెగ్యులర్ గా లవ్ యూ చెప్పేటోళ్ళకి లవ్ యూ చెప్పేటోళ్ళకి లవ్ యూ టూ అని చెప్పడమే. ఇక్కడ రిప్లై ఇచ్చేస్తున్నారా? ఇక్కడికి అభిమానించే వాళ్ళ ప్రతి ఒక్కరికి లవ్ యూ టూ. రిక్వెస్ట్ లో వచ్చే మెసేజ్లు ఎలాంటివి? రిక్వెస్ట్లు ఏమో ఎప్పుడో ఓపెన్ చేస్తాను నేను. కుప్ప ఉంటాయేమో, చాలా ఉంటాయి. ఇంకొకటి కిందకి వెళ్ళిపోతుంది, వేలు వస్తూ ఉంటాయి. ఎక్కడ ఎంత టైం కూడా ఉండదు. ప్రమోషన్స్ వస్తాయి, మెసేజ్ చేస్తారు. ఈ రిక్వెస్ట్ లో ఉంటాయి కదా, బట్ ఎక్కడ ఉంటాయి కూడా తెలీదు. ఒకసారి చూస్తాను మళ్ళీ చేద్దామంటే ఎక్కడికి వెళ్ళిపోతో తెలీదు. అందుకే మెయిల్ ఇస్తారు కదా భయాలు. ఇచ్చారా మీరు? మెయిల్ పెట్టలేదు నేను, అసలు పెట్టలేదు. ఎందుకంటే వాళ్ళు పెడతారు బయోలో నిజంగానే. ఎందుకంటే రిక్వెస్ట్లు ఎక్కడెక్కడో ఉంటాయి, ఇవన్నీ వెతుక్కొని చేయడానికి చాలా టైం పడుతుంది. ఎందుకంటే కొన్ని వేల మెసేజ్లు ఉంటాయి. ఓకే అండి, సునీత గారు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా ఇంటర్వ్యూ. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందట సైనింగ్ ఆఫ్ కీర్తి. మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి.